నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ పాజిటివ్లో క్లోజ్ అయింది, 205 పాయింట్స్ పాజిటివ్లో. కొంచెం స్ట్రాంగ్ మొమెంటమే చూసాం అప్ సైడ్. సో ఎక్కడ కూడా పెద్ద డెంట్ కనిపించలేదు మనకి. ఇంట్రాడేలో కూడా పెద్దగా డ్రాప్ రాలేదు. ఒక్క దశలో 23,015 వరకు వచ్చింది, కానీ అక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్గా ర్యాలీ వెళ్ళింది. క్లోజింగ్ వచ్చేసరికి డే హైకి దగ్గరలోనే క్లోజ్ అయింది. సో మనం కొంచెం పాజిటివ్ బయాస్ కనపడతా ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 49,165 దగ్గర 299 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, BEL, దాంతోపాటుగా టాటా మోటార్స్, SBI లైఫ్, ట్రెంట్లో కొంత షార్ట్ కవరింగ్ అనిపించింది ఈరోజు. చాలా వరకు టాటా మోటార్స్ అండ్ ట్రెంట్, BEL వీటిలో మాత్రం కొంత షార్ట్ కవరింగ్ అనిపించింది. తర్వాత ఈరోజు లిస్ట్ అయిన షేరు ITC హోటల్స్ 173 దగ్గర క్లోజ్ అయింది ఈరోజు. అంటే లిస్ట్ అయిన ప్రైస్ నుంచి కొంచెం తక్కువలో క్లోజ్ అయింది. తర్వాత మారుతి, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, బ్రిటానియా ఇవి నెగిటివ్లో క్లోజ్ అయిన షేర్స్. ఓవరాల్గా మార్కెట్ బ్రెడ్త్ పాజిటివ్ ఉంది. మనకి 2,311 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 528 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. నిఫ్టీ రేపు మనకి మంత్లీ F&O ఎక్స్పైరీ. సో ఎక్స్పైరీ మూమెంట్ కొంతవరకు ఉంది అనుకోవచ్చు మనం. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో చాలా వరకు షార్ట్ కవరింగ్ కనపడింది. లాస్ట్ వీడియోలో కూడా మనం అనుకున్నాం ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి కొంత షార్ట్ కవరింగ్ రావచ్చు ఓవరాల్గా మార్కెట్లో, ఎందుకంటే బాగా డౌన్ అయింది మార్కెట్. సో కొంత షార్ట్స్ని కవర్ చేసి ఉండొచ్చు. ఈరోజు కూడా ఇంకొకటి చూస్తే మనకి మిడ్ క్యాప్లో కూడా కొంత షార్ట్ కవరింగ్ కనిపించింది. చాలా వరకు మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా కొంత మొమెంటం తీసుకున్నాయి ఈరోజు పాజిటివ్గా. అయితే ఇక్కడ మనకి నిన్నటి డోజీ కన్నా పైన క్లోజ్ అయింది మన వీక్లీ పివోట్ లెవెల్ దగ్గర. సో ఇది క్రూషియల్ లెవెల్ అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇప్పుడున్న డేటా ప్రకారం మనం ఆప్షన్ డేటా తీసుకుంటే 23,000 దగ్గర బాగా పుట్ రైటింగ్ జరిగింది. 23,000 దగ్గర పుట్ రైటింగ్ జరిగింది చాలా వరకు. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనపడుతుంది 23,000 దగ్గర పుట్ రైటింగ్. అది స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు. అట్లనే హైయర్ లెవెల్లో చూస్తే 23,300 దగ్గర మాత్రం స్ట్రాంగ్ కాల్ రైటింగ్ ఉంది. సో మనం 23,300 దగ్గర చూస్తే హ్యూజ్ కాల్ రైటింగ్ ఉంది. పెద్దగా పుట్స్ లేవు అక్కడ, పుట్ బిల్డింగ్ చాలా తక్కువ ఉంది. ఈవెన్ 23,200 దగ్గర కూడా కొంతవరకు కాల్సే ఎక్కువగా బిల్డ్ అయి ఉన్నాయి. సో మోస్ట్లీ ఇప్పుడున్న సెనారియోలో చూస్తే మనకి 23,300 ఆర్ 250 ఆ లెవెల్స్ దగ్గర ఎక్స్పైరీ కావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి మనకి 23,330 ఆర్ 350 లెవెల్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. టెక్నికల్గా కూడా 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, షార్ట్ టర్మ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది ఆ లెవెల్. సో మనకి ఈ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 23,380. సో నిన్న వీడియోలో అనుకున్నట్టుగా మనం ఎలాంటి పొజిషన్స్ ఈవెంట్స్కి ముందు క్యారీ చేయకపోవటమే బెటర్. మనకి బడ్జెట్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి లైట్ పొజిషన్స్తో ఉంటేనే బెటర్. ఓవరాల్గా కొంత కన్సాలిడేట్ కావచ్చు బడ్జెట్ వరకు. బడ్జెట్ తర్వాత మూమెంటాన్ని బట్టి మన ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈరోజు కొంచెం పాజిటివ్గానే క్లోజ్ అయింది. మనం అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ని టచ్ చేసింది. 49,230 మనం అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళింది. బట్ క్లోజింగ్ వచ్చి డే హై దగ్గర క్లోజ్ అయింది. కొంచెం పాజిటివ్నెస్ అనుకోవచ్చు. అండ్ మనకి ఆప్షన్ డేటా కూడా కొంతవరకు పాజిటివ్గానే కనబడుతుంది. అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. మనం ఆప్షన్ డేటా చూసినా కానీ 49,300 దగ్గర మాత్రం బాగానే కాల్ రైటింగ్ జరిగింది. సో అట్లనే 49,000 పుట్ రైటింగ్ బాగానే ఉంది. సో 49 ప్రొటెక్ట్ కావచ్చు. మేబీ 49,000 కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ లాగానే ఉండొచ్చు. దాని తర్వాత కొంచెం డౌన్ సైడ్లో 48,800, 900 లెవెల్స్ దగ్గర కూడా కొంచెం పుట్స్ ఎక్కువగానే బిల్డ్ అయి ఉన్నాయి. కాబట్టి అదంతా కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ లాగానే ఉండొచ్చు. హయ్యర్ లెవెల్లో మనం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు 49,500. ఎందుకంటే ఇక్కడ హ్యూజ్ కాల్ రైటింగ్ ఉంది. అదేవిధంగా పుట్స్ పెద్దగా బిల్డ్ కాలేదు. కాల్ రైటింగ్ చాలా ఎక్కువ ఉంది 49,500 దగ్గర. అది రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండొచ్చు. టెక్నికల్గా కూడా మన కీ లెవెల్ 49,560. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం
బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. లోయర్ లెవెల్లో మాత్రం మంచి సపోర్ట్ అనుకోవచ్చు 48,697 తర్వాత 48,500. 48,500 మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు. ఫర్ ఎనీ రీజన్ ఆ లెవెల్కి వస్తే మాత్రం ఒక పాజిటివ్ బయాస్కి ప్లాన్ చేసుకోవచ్చు, అంటే లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి బజాజ్ హెల్త్ కేర్. స్ట్రాంగ్ మొమెంటంలో ఉన్న స్టాక్ ఇది, స్ట్రాంగ్ మొమెంటమే కనపడతా ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి ఒక సప్లై ఏరియాకి దగ్గరలోకి వచ్చేసి ఆల్మోస్ట్ మనం సప్లై ఏరియాని టెస్ట్ చేస్తున్నాం. సో 674, 690 ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, కొంచెం కాషియస్గా ఉండాలి. ఎందుకంటే స్టాకు ర్యాలీ వెళ్ళిన తర్వాత ఇది పుల్ బ్యాక్ ఇచ్చింది, ర్యాలీ వెళ్ళింది, మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చి ఇప్పుడు ఎక్స్టెండ్ అవుతా ఉంది. సో ఇంకొకటి హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఇప్పుడు ఈ లో నుంచి మనం తీసుకున్నప్పుడు సో ఇది 700 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇప్పుడు 627 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చి అక్కడి నుంచి రివర్సల్ రావచ్చు స్టాక్. సో దీంట్లో ఎంట్రీ లెవెల్ కోసం కొంచెం వెయిట్ చేస్తే బెటర్. మనకి బెటర్ ఎంట్రీ లెవెల్ అనుకోవచ్చు 627. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం 627ని ఆర్ 625 లెవెల్స్ని ఎంట్రీ పాయింట్ లాగా తీసుకొని ఒక 25 రూపీస్ స్టాప్ లాస్ 600 కన్నా కింద డే క్లోజ్ అయితే కొంచెం పుల్ కిందకి రావచ్చు స్టాక్. సో ఇది లెవెల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మన ప్రాఫిట్ టార్గెట్ 690 నుంచి 700. ఒక చిన్న సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసి దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది బజాజ్ హెల్త్ కేర్. సో ఇట్లానే చాలా సింపుల్ ట్రేడింగ్ ప్లాన్స్ నేర్చుకోవచ్చు మీరు కూడా 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో. సో వివరాల కోసం ఇక్కడున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ బ్యాచ్ ఫిబ్రవరి 5th నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టాక్ వచ్చి యూపీఎల్ ఫాస్ఫరస్. యూపీఎల్ లిమిటెడ్ ఉంటుంది. సో ఈ స్టాక్ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. సో దీంట్లో ఒక పాజిటివ్ మొమెంటం రావచ్చు రాబోయే రోజుల్లో. దీంట్లో ఏంటి అంటే మనకి రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంది. వన్స్ ఈ క్లస్టర్ బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ మనకి చాలా రోజుల నుంచి కన్సాలిడేట్ అవుతా ఉంది ఈ లెవెల్. ఇది బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ మూమెంట్ మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హైస్ని టెస్ట్ చేయొచ్చు అరౌండ్ 589 ఆర్ 590. దాని తర్వాత 610 ఇట్లా హైయర్ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ పాయింట్స్ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. సో దీంట్లో ఒక చిన్న రిస్క్తోని ట్రేడ్ తీసుకోవచ్చు. 553 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇది వీక్లీ పివోట్ 548. 535 కన్నా కిందకు వస్తేనే వీక్నెస్, కానీ అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ నుంచి మూవ్ కావచ్చు. అదే ఒకటి కన్సాలిడేట్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయితే మనకి ప్రాఫిట్ వస్తుంది, కానీ డౌన్ సైడ్ మూవ్ అయితే లాస్ రావచ్చు. అందుకోసమే స్టాప్ లాస్ చిన్నగా ఉంటుంది. సో ప్రాఫిట్ వస్తే మాత్రం మంచి ప్రాఫిట్ రావచ్చు, రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉంటుంది. సో దీంట్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు యూపీఎల్. నెక్స్ట్ ఇంకొక చూద్దాం. ఇది పతంజలి ఫుడ్స్. పతంజలి ఫుడ్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనం చూస్తే లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ బయింగ్ వస్తుందండి. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు స్టాక్ని ఈ లోయర్ లెవెల్కి వచ్చినప్పుడు స్ట్రాంగ్ బయింగ్ కనపడతా ఉంది. దీంట్లో ఒక బ్రేక్అవుట్ రావచ్చు. సో కొంచెం లైట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. దీంట్లో ప్రీవియస్గా ఉన్న ఇక్కడ ఈ రెసిస్టెన్స్ పాయింట్స్ని క్రాస్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి మొమెంటం వైజ్గా చూస్తే. అంటే మనకు వచ్చిన స్టాక్స్ అన్నీ కూడా మొమెంటంలో ఉన్న స్టాక్స్. ఏదైనా ఒక మొమెంటంలో ఉన్న స్టాక్స్ని మనం చేస్ చేస్తే, అంటే మొమెంటం ప్రకారం మనం ట్రేడ్ చేసుకుంటే తొందరగా ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చాయి. ఇంకా మొమెంటం సీజ్ అయ్యేంత వరకు మనం మొమెంటంలో ఉండొచ్చు. వన్స్ మొమెంటం ఎగ్జాస్ట్ అయితే మాత్రం అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి రావాలి. సో ఈ స్టాక్లో కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనా ఇంట్రాడే డిప్స్ వచ్చి అరౌండ్ 1800 ఆర్ 1810 లెవెల్స్కి వస్తే లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. 1740 కన్నా కిందకి వెళ్తే మన స్టాప్ లాస్ని హిట్ అయినట్టు అనుకొని ఎగ్జిట్ అయిపోవాలి. అండ్ హైయర్ లెవెల్లో మనకి 1950 వరకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయండి. సో 1950, 1955 లెవెల్స్, 1880 దగ్గర కొంత రెసిస్టెన్స్, కానీ ఇది బ్రేక్ కావచ్చు ఇప్పుడున్న మొమెంటం ప్రకారం చూస్తే. 1950 మనకి ఒక ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా తీసుకోవచ్చు ఈ స్టాక్లో, పతంజలి ఫుడ్స్లో. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మేము 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా రోజుల నుంచి కండక్ట్ చేస్తున్నాము. ఇప్పటికి చాలా బ్యాచెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చి ఫిబ్రవరి 5th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పకుండా క్లాసెస్లో జాయిన్ కండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్.